గత ఏడాది డిప్యూటీ సీఎం కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు టీటీడీ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. గత ఏడాది అక్టోబర్ 2న డిప్యూటీ సీఎం తిరుమలలో పర్యటించారు. అయితే ఆ టూర్లో అనుమతి లేకుండా పాల్గొన్నారని ఆరోపిస్తూ సర్వీస్ రూల్స్కు వ్యతిరేకంగా వ్యవహరించిన నేపథ్యంలో చర్యలు ఎందుకు తీసుకోకూడదో సమాధానం చెప్పాలంటూ నోటీసులో పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా గత ఏడాది అక్టోబర్ 2న శ్రీవారిని దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తర్వాత రోజు తిరుపతిలో సనాతన ధర్మం డిక్లరేషన్ ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి. అదే సమయంలో పవన్తో పాటు శ్రీవారి ఆలయానికి వెళ్లారని ఉద్యోగ సంఘ నేత చీర్ల కిరణ్, శ్రీనివాస్ మంగాపురం ఆలయ అర్చకుడు బాలాజీ, కళ్యాణకట్ట ఉద్యోగి వంకి పవన్కి షోకాస్ నోటీసులు జారీ చేసింది టీటీడీ. 15 రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వీవీఐపీల పర్యటనలో పాల్గొన్న ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం టీటీడీలో చర్చనీయాంశంగా మారింది. అది కూడా అధికార పార్టీకి చెందిన నాయకుడు పర్యటన జరిగిన 10 నెలల తర్వాత నోటీసులు జారీ చేయడం ఒకెత్తైతే, ఆ రోజున గాంధీ జయంతి సందర్భంగా సెలవు దినం కావడంతో ఉద్యోగుల హాజరుపై నోటీసులు ఇవ్వడం మరో ఎత్తు. మరోవైపు నోటీసులు అందుకున్న వారిలో 2కి పవన్ కోటాలో దర్శన టికెట్లు ఉన్నట్టు తెలుస్తోంది.